సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జానీ మాస్టర్ విషయంలో జరిగిందే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉంది, ఏం జరిగి ఉంటుంది అనేటువంటి దాని మీద. అట్ ద సేమ్ టైం ఈ విషయంలో శేఖర్ భాషా గారు కొంత ఓన్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో అటువంటి వాళ్ళకి ఈరోజు నేను కొన్ని కీలక విషయాలు ఆయన రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే ఆయనకి కొన్ని విషయాలు తెలుసుంటాయి కదా, ఆ విషయాలు ఏంటి అనేటువంటి విషయం ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము. అట్ ద సేమ్ టైం ఇవాళ బెయిల్ రావడం జరిగింది, ఏ ప్రాతిపదికన బెయిల్ ఇచ్చుంటారు అనేటువంటిది కూడా ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో శేఖర్ భాషా గారు. హలో సార్. హాయ్ నాగరాజ్ గారు. సార్, అంటే జనరల్గా చాలామంది అనుకున్నారు, ఈవెన్ బిగ్ బాస్లో మీరు ఉన్నప్పుడు కూడా కొంతమంది అనుకోవటం ఏంటంటే ఈ టైంలో మీరు ఉంటే బాగుంటుంది అనుకున్నటువంటి ఆలోచన క్రియేట్ అయింది. ఈవెన్ నాకైనా సరే అదే క్రియేట్ అయింది. ఒక పాయింట్లో మాట్లాడడానికి ఒక వాయిస్ కావాలి కదా అని చెప్పేసి అనుకున్నాను. సో టక్కన కట్ చేస్తే మీరు వచ్చారు, అంతా బాగుంది అనుకున్నాం. అది పాపం రాజధానికి ఏదో ఇబ్బంది అయింది, తర్వాత జానీ మాస్టర్ ఇబ్బంది అయింది, కానీ జనాలు ఓట్లేయడం మానేయండి రా, వాడిని రప్పించండి రా బయటకు అన్నట్టుగా అలా కూడా ప్రచారం జరిగిందని నాకు ఇవాళ తెలిసింది. లేదు సార్, కొంత ఇదైంది. నాకు కూడా కొంతమంది కాల్ చేశారు, మీది అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి మాట్లాడిన తర్వాత మేబీ ఈయన కొంచెం మాట్లాడితే వాయిస్ రైస్ చేస్తే, అంటే మీరు ఏదన్నా రీసెర్చ్ చేసే కదా మాట్లాడతారు, జనరల్గా ఏం మాట్లాడరు కదా అనేటువంటి ఆలోచన కూడా ఏం జరిగిందో తెలుసుకోవడానికి అని చెప్పేసి కొంతమంది చేద్దాం అనుకున్నాం, కాబట్టి ఆ వీడియోని పూర్తిగా చేయలేదు. సో ఇవాళ బెయిల్ కూడా వచ్చింది జానీ మాస్టర్కి. మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం, మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం జరిగింది సార్ అసలు? జానీ మాస్టర్ గారి బెయిల్ ఇది ఇంటరిమ్ బెయిల్. సార్ కెన్ ఎక్స్ప్లెయిన్ మోర్. ఇంటరిమ్ బెయిల్ ఆయనకి జస్ట్ అవార్డు తీసుకోవడం కోసం వచ్చారు, మళ్ళీ 10వ తేదీ వచ్చి సరెండర్ అయిపోయి కోర్టుకి వెళ్ళిపోవాలనేది అక్కడ రూల్. బట్ కంప్లీట్ బెయిల్ రావడం అనేది అసలు విజయంగా మనం పరిగణించవచ్చు. బట్ ప్రస్తుతానికైతే మాత్రం ఇది ఇంటరిమ్ బెయిల్. అది ఆ ఒక్క కారణం, తన హక్కులు మనం క్షీణించలేము. తనకి అంత వస్తున్నప్పుడు ఆయన ప్రస్తుతానికి శిక్ష పడితే కానీ దోషి కాదు, కాబట్టి ఆయన ఇంకా మనం ఆ కోణంలో చూడొద్దు. లెట్ హిమ్ గో అండ్ టేక్ ద అవార్డ్ అనేది జడ్జి గారి అభిప్రాయంలో చూడొచ్చు. వి షుడ్ కంగ్రాచులేట్ హిమ్. ఓవరాల్గా ఇది ఒక మోటివేటెడ్గా అన్నట్టుగా కొంచెం నా రీసెర్చ్లో తెలిసింది. అది ఆ కీలకమైన సాక్ష్యం కూడా పట్టుకొచ్చాను, అది కూడా వినిపిస్తా మీకు. జానీ మాస్టర్ గారికి సంబంధించి రకరకాల వాళ్ళు మాట్లాడుతూ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసినప్పుడు, ఓకే ఆయన మంచివాడే, మాతో ఇప్పుడు కూడా మిస్బిహేవ్ చేయలేదు, ఆవిడతో అంటారా ఫస్ట్ నుంచి వాళ్ళతో ప్రేమాయణం నడుస్తుంది అన్నట్టుగానే చాలామంది చెప్పారు. కానీ ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో మాత్రం ఎక్కడ కూడా ఆవిడ ప్రేమించినట్టు కానీ పెళ్లి చేసుకోవాలనుకున్నట్టు కానీ ఏమీ లేదు. కేవలం ఆయన నన్ను అత్యాచారం చేస్తున్నాడు నా చిన్నప్పటి నుంచి, అంటే 16 ఏళ్ళ 11 నెలలు, అంటే ఆల్మోస్ట్ 17 ఏళ్ల వయసు నుంచి నా మీద ఇది జరుగుతుంది, నేను ఏదో కెరీర్ కోసం గమనున్నాను అన్నట్టుగానే ఆ అమ్మాయి చెప్పింది. బట్ ఇప్పుడు రైట్ నో ఆవిడ 21 ఏళ్ళు, ఆవిడ సంపూర్ణ స్పృహతోటి మాట్లాడుతూ ఉంటుంది. మరి ఆవిడ మాట్లాడిన కాల్ కావచ్చు, ఆవిడ రాసిన కంప్లైంట్ కావచ్చు, రెండింటికి ఆవిడ బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఇది వినిపిస్తాను, మీకు ఏం అర్థమని చెప్పండి. హలో హలో, ఏంటినా ఇక్కడ ఇంత బిజీగా ఉన్నారు మీరు? ఇది జానీ మాస్టర్ డ్రైవర్ తోటి ఈవిడ జరిపిన సంభాషణ. వాళ్ళిద్దరికి మాటలు లేవు, కొన్నాళ్ళుగా వెళ్ళిపోదాం అనుకున్నారు, ఏదో చిన్న ఒప్పందం చేసుకొని ఆయన ఉంటున్నారు. సో ఈవిడ డ్రైవర్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అవునా? జానీ మాస్టర్ డ్రైవర్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ కార్లో వేరే అమ్మాయిని డ్రాప్ చేసినా వీడికి మండిపోతుందంట. ఓకే, సో ఆ టాపిక్తో స్టార్ట్ అయింది. ఏం చెప్పానంటే, మీరు ఎందుకు డ్రాప్ చేస్తావు నాకు క్లారిటీ కావాలి ఫస్ట్. ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు, మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా. అంతే, నాకు కూడా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే పెట్టాను. కావాలని పెట్టాను. చెప్పండి, నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది. ఇప్పుడు అది ఇంకా ఏముంటది, ఏం లేదు కదా. ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా. అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి, మెమోరీస్ పెడతాను. ఫస్ట్ ఇప్పుడు ఎందుకు పెడతావు మెమోరీ? నా ఇష్టం, నా అకౌంట్. అంతేనా? అంతే మరి, నా ఇష్టం, నా అకౌంట్. నాకు మెమోరీ ఎలా అంటే, ఇది కొత్త ఇయర్, న్యూ ఇయర్ వచ్చింది కదా, ఆ రోజు చాలా గుర్తు వచ్చాడు ఆయన. అంటే పాత మెమోరీస్ చూసాను, దొరికింది, పెడతాను ఎప్పుడెప్పుడైనా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ నిన్న నాకు అది
పిల్లి ఉంది కదా, పిల్లి ఇచ్చారు. సో అది గుర్తు వచ్చింది అంతే. అది గుర్తొచ్చింది. ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు, ఖచ్చితంగా గుర్తు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు, ఓకే వదిలేయి అని చేస్తున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు, మాట్లాడలేదు నాతో, ఓకే. సో ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్న విషయం అక్కకి తెలిసిపోయింది అనేది మనం టు బి అండర్లైన్డ్ వర్డ్. అవును. సో ఒక అత్యాచారం చేసిన వాడు రిపీటెడ్గా తన మీద అసాల్ట్ చేస్తున్న నీచుడు, నికృష్టుడు, కామాంధుడు అని చెప్పి దాని కంప్లైంట్లో అంత దారుణంగా ఆయన్ని ఇంత దారుణంగా నన్ను ఇన్సల్ట్ చేసి టార్చర్ చేసి నన్ను మానసిక వేదనకి గురి చేసి ఇంత చేసిన వాడిని ఏమైనా లవ్ చేస్తుందా? లవ్ చేయడమే కాదు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటే అది అక్కకి తెలిసిపోయింది. ఇంకేముంది అన్న సింపుల్గా మాట్లాడుతున్నారు. అదే కదా. సో చాలా క్లియర్ కట్గా అక్కడ నేను కొన్ని వీడియోలు పెడుతున్నాను, మాస్టర్కి మండాలి, ఆయన మైండ్ డిస్టర్బ్ అవ్వాలి, అందుకే పెడుతున్నాను నేను. ఏంటివి పాత వీళ్ళిద్దరు మేబీ ఆవిడకి ఇచ్చిన గిఫ్ట్ల చైన్స్, లాకెట్స్, ఉంగరాలు ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ వీడియోలు ఇవన్నీ చేయడం, లేకపోతే వేరే డాన్సర్స్ తోటి కొంచెం ఇంటిమేట్ మూవ్స్ ఉన్నవి పెట్టి ఆయనకి మండిచెట్ చేయడం. ఏదో రకంగా ఆయనకు కోపం వచ్చో లేకపోతే బాధపడో బెంగపడో ఈవిడ మాట్లాడాలని ఆవిడ కోరుకుంటుందనే ఇంటెన్షన్ మనకి ఇక్కడ తెలుస్తుంది చాలా క్లియర్గా. ఎందుకంటే ఆయన కోపం వస్తుంది కదా నేను ఇలా చేస్తే, అది నాకు కావాలి. అలాంటి ఇంటెన్షన్ ఉంది, ఆయన బాధ పెట్టాలని ఇంటెన్షన్ ఉంది, ఆయన డిస్టర్బ్ అవ్వాలని ఇంటెన్షన్ ఉంది. అక్కడ చాలా క్లియర్గా ఒప్పుకుంది. షీ యాక్సెప్టెడ్ దట్ షీ లవ్డ్ హిమ్. ఎవరు లవ్ చేస్తారు? అత్యాచారం రేపిస్ట్ని ఎవరైనా లవ్ చేస్తారండి? రోజు అసాల్ట్ చేసి కొడుతున్నాడు, టార్చర్ చేస్తున్నాడు అనేవాడిని ఎవరు లవ్ చేస్తారు? సో ఇంకొకటి వినిపిస్తాను మీకు. నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా, ఏళ్ళకి పెట్టుకుంటుంది కదా ఉంగరం, ఆయనకి కావాలా రింగ్ ఆర్ నెక్లెస్? కావాలా ఆయనకి? అది కావాలో ఏమో నాకు తెలియదు. సరే కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు, తీసుకోమని చెప్పు. నేను ఎవరికి ఇవ్వను, ఆయన చేతిలో ఆయనకి చేతుల్లో ఇస్తాను. ఎవరికి అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని? నాకు నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా? చెప్పారు. నిన్న చూసాక ఏమొద్దురా మన మెమరీ ఇచ్చేయమని చెప్పు, ఏమన్నా చేసుకొని మనకు అనవసరం. అంటే మన ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చేమని చెప్పు. సరే ఆయన చెప్పు, నేను ఇచ్చేస్తాను. చైన్ ఉంది, రింగ్ ఉంది, ఇంకో 2 రింగ్స్ ఉన్నాయి, ఇంకొకటి చైన్ ఉంది, లోపల ఉంది. ఆయనకి కావాలంటే వచ్చి తీసుకోమని చెప్పు, నాకేం ప్రాబ్లం లేదు. ఎక్కువ నాకు చెప్పేసేయండి, నేను ఇచ్చేస్తాను. సరేరా, నాకేం అవసరం కూడా లేదు. కానీ నాకు ఆయనకి కావాలి కదా, ఓకే నేను ఇచ్చేస్తాను. కానీ నాకు నా వాచ్ వద్దు. మీరు పెట్టుకుంటారా, అది పడేస్తున్నారా? పడేసి నాకు వద్దు, నేను తీసుకోను. ఆ వాచ్ నేను తీసుకోను. మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్ట్బిన్ లో పడేసి పర్లేదు. నేను తీసుకోను. నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోనన్నా. నేను ప్రేమ నుంచి ఇచ్చాను గిఫ్ట్స్, నేను రిటర్న్ తీసుకోను. మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసాయి, ఎవరికి ఇచ్చేసాయి, వాళ్ళకి ఇచ్చేసాయి. నేను ప్రేమించి ఇచ్చానన్న వాచ్ నేను రిటర్న్ తీసుకోను, నీకు ఇష్టం లేకపోతే డస్ట్బిన్లో పడేసి. ఆయన కావాలంటే నాకు కావాలంటే తీసుకోమను, వచ్చి నా మెడలో నుంచి ఆయనే తీసుకోవాలి. ఏదో రకంగా ఆయన రావాలి. దట్స్ హర్ ఇంటెన్షన్. అండ్ ప్రేమించి ఇచ్చాను. సో ఇందాక ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాననే మాట ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ ప్రేమించి గిఫ్ట్లు కూడా ఇచ్చేంత ప్రేమ ఉంది. మరి ఎక్కడ కనబడింది ఆ కంప్లైంట్లో? ఎక్కడ కూడా ప్రేమించానని కానీ పెళ్లి చేసుకుందాం లేదు. కేవలం అత్యాచారం చేశాడు, టార్చర్ చేశాడు. ఇలా అత్యాచారాలు టార్చర్ చేసిన వాళ్ళని ఇంతగా ప్రేమిస్తారా? ఇన్ని గిఫ్ట్లు ఇస్తారా? ఆయన రావడం కోసం ఇంత వెంపర్లాడతారా? సింపుల్ క్వశ్చన్. ఇలా ఏ విధంగా సేకరించారు సార్ ఇవన్నీ మీరు సోర్సెస్ అడగండి. అంటే మీ దగ్గర కూడా కొన్ని కీలక ఆధారాలు ఉన్నాయి కాబట్టి, కొన్ని మాత్రమే వినిపించారు కాబట్టి అడుగుతున్నాను. మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏం జరిగింది? ఎవరో జానీ మాస్టర్ ఒక అమ్మాయికి ఏదో తినిపించాడని, ఆ తినిపించిన దానికి కూడా ఈవిడికి కోపం వచ్చిందని, ఇది ఏదో కేక్ కట్ చేసి ఇట్లా కేక్ నోట్లో పెట్టిన దానికి కూడా ఈవిడికి కోపం వచ్చేసింది అనమాట. ఎవరో ఐశ్వర్య అనే అమ్మాయి ఎవరో డాన్సర్ ఉందట, ఆవిడకి ఆయన జస్ట్ ఊరికే తినిపించాడు మా క్యాజువల్గా. దానికి కూడా ఈవిడ జెలసీ ఫీల్ అయిపోయి అలగడం ఇట్లాంటివన్నీ చేశానని అది కూడా రికార్డ్ ఉంది. సో అంటే షీ క్లియర్లీ ఆయన వేరే వాళ్ళతో ఉన్నా కూడా ఈవిడ జెలస్ ఫీల్ అయిపోయేంత లవ్ ఉంది ఈవిడికి. అది కూడా మీకు కావాలంటే వినిపిస్తుంది. బట్ నో పాయింట్, బట్ క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయింది ఇది. నేను అనేది అదే. మీరేమంటారు? ఇప్పుడు మీరు ఏదైతే చూపిస్తున్నటువంటి ఎవిడెన్స్ ప్రకారం అంటే ఇక్కడ 2 రకాలుగా మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఒకటి, ఈ అమ్మాయి కూడా అతన్ని ప్రేమిస్తుంది.
అతను కూడా ఈ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరి మధ్య ఇప్పుడు మనసులకు సంబంధించిన చట్టాలు ఇక్కడ చెప్పమండి, కానీ ప్రపోజల్ ఇద్దరు చేసుకున్నారు. అంటే ఈ అమ్మాయి నుంచి ప్రపోజల్ వెళ్ళిందా, ఆ అబ్బాయి నుంచి ప్రపోజల్ వచ్చిందా, మొత్తానికి చేసుకున్నారు. ఈ అబ్బాయి ఏదో కారణాల రీత్యా ఇతను దీన్ని కాస్త వెనక్కి వెళ్ళడం కానీ ఇంకో జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అండి, ఇక్కడ మనకి అన్ఫార్చునేట్ ఏం చెప్తామంటే, ఇక్కడ అమ్మాయికి ఉన్నటువంటి రైట్స్ ఏవైతే ఉంటాయో, ఎప్పుడైతే తనకు చెందాల్సిన వ్యక్తి తన లైఫ్లోకి రాలేదు అనుకున్నప్పుడు ఈవిడ క్రూయల్టీగా మారిపోయి ఇప్పుడు ఈ విషయంలో జరిగినట్టు ఏవైతే ఈ సెక్షన్స్ పెట్టి నమోదు చేశారో, ఈ యొక్క ఈ 376 కానీ XYZ ఏవైతే పోక్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి సపోర్ట్గా ఈ అమ్మాయికి ఉన్నంత సపోర్ట్గా ఈ అబ్బాయికి లేదండి. మనసుకు సంబంధించి, ప్రేమకు సంబంధించి, ఇద్దరి మధ్య జరిగిన బంధాలకు సంబంధించి ప్రూఫ్స్ చూపించాలంటే డెఫినెట్గా ఉండే అవకాశం లేదు. కోర్టులు అవన్నీ పరిగణలో తీసుకోవు. కానీ మీరు ఇంతకాలం ఒక వాయిస్ ఇస్తూ ఉన్నారు, మీరు చాలా ఎపిసోడ్స్లో మీరు చెప్తున్నారు, ఒక వాయిస్ ఇస్తున్నారు, అబ్బాయి తరపున వాయిస్ లేదండి అని. ఇవన్నీ ప్రూఫ్స్ కూడా ఎలా అయితే అంటే మళ్ళీ వీటిని మళ్ళీ FCL పంపిస్తారు, మళ్ళీ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తారు, ఈ అవునా కాదా, ఈ వాయిస్లు చెకింగ్. ఈలోగా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది అబ్బాయికి. ఈరోజు జరగాల్సిన డ్యామేజ్ అబ్బాయికి జరిగిపోతుంది. అంటే ఈరోజు ప్రేమించాలంటే కూడా మీరు లాస్ట్ టైం మీరు ఒక మాట అన్నట్టుగా ఒక అగ్రిమెంట్ బాండ్ తీసుకొని కండిషన్స్ అప్లై చేసుకొని ఎస్ ఆర్ నో అన్ని టోటల్ పారామీటర్స్లో లీగల్గా అన్ని రాసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి దాపురించింది అన్న విషయం అయితే అర్థమవుతుంది, మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. నాగరాజు గారు, ఈ అమ్మాయి క్లియర్గా చెప్తోంది అందులో, నేను నిన్ను ప్రేమించాను, అతనికి నేను చైన్ ఇచ్చాను, అతను చైన్ ఇచ్చాడు నాకు, మేము రింగ్స్ మార్చుకున్నాం అన్న వర్డ్ కూడా వినిపిస్తుంది అందులో విషయం, చాలా క్లియర్. కానీ ఏమవుతుందంటే ఈ అబ్బాయి రేపు పొద్దున ప్రూవ్ చేసుకోలేని పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ ఏ సెక్షన్ కిందకి వస్తుందండి ఈ అబ్బాయి చెప్పిన విషయంలో, అబ్బాయి ఎవరైతే ఇతను జానీ మాస్టర్ అన్నటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఇతను మిస్గైడ్ చేశాడు, ప్రలోభ పెట్టాడు, మిస్గైడ్ చేస్తున్నాడు, కంప్లీట్గా మిస్గైడ్ చేసి నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటానన్న మాట ఇచ్చి తనను ఒక ఊబిలోకి దించి తర్వాత ఆ మాట తప్పాడు అన్నది అబ్బాయికి వర్తిస్తుంది తప్ప అమ్మాయి కూడా అదే ట్రాప్ చేస్తుంది. అమ్మాయి ఈ రకంగా ట్రాప్ చేసుకుందని చెప్పే పరిస్థితి మగాడికి లేదు. ఇది ట్రూ అండి. అందులో క్లియర్గా ఒక మాట మెన్షన్ చేయడం జరిగింది, అక్కకి తెలియకూడదని చెప్పేసి అక్కకి తెలియకూడదని చెప్పేసి ఇన్ని రోజులు అక్కకి తెలిసిపోయింది. అక్కకి తెలిసిపోయిన తర్వాత ఇంకేముంది, అయిపోయింది. అంటే అక్కకి తెలియకుండా ఎన్నాళ్ళు నడిపింది, మరి అక్కకి తెలిస్తే ఊరుకుంటుందా? ఊరుకోదు. వచ్చి 4 పీకిన తర్వాత ఏదో రకంగా ఆయన కూడా 4 పీకుంటుంది, ఇంట్లో పీకుంటుంది, బయట పీకితే బాగుంటుందని చెప్పి. అవును. సో మొత్తానికి ఏదో గ్యాప్ వచ్చింది వీళ్ళిద్దరి మధ్య. తర్వాత ఆ గ్యాప్ ఏమైందో సిలువల పలువలో అయింది. ఫైనల్గా వద్దు అనుకున్నారు, ఎవరు మనారు వాళ్ళు ఉన్నారు. కానీ ఈవిడ మాత్రం ఊరుకోవట్లేదు. ఏదో రకంగా ఈయన్ని తన దగ్గరికి తెచ్చుకునే ప్రయత్నాలే ఇవన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఈ రికార్డు ద్వారా. సో అది జరగకపోయేసరికి ఇంకా ఈగో, వీడు ఏదైనా సరే నా కాళ్ళ దగ్గరికి రావాలి, ఎలా రాకుండా ఉంటాడో చూస్తాను అని చెప్పి దానికి చట్టాలను వాడుకొని ఆయన ఇవాళ ఏంటి సార్ పోక్సోలు రేపులు పెట్టడం ఏంటి సార్?